శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం. శివకామేశ్వరి గారు, దసరా నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో మనం 3వ రోజు అన్నపూర్ణ అవతారంలో అమ్మవారిని కొలుసుకోవాలి కదా. అవునమ్మా. అన్నపూర్ణాదేవి గురించి వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. నమస్తశ్యే 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 నమో నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అన్నపూర్ణ, అన్నమే పూర్ణతత్వం, అందుకే ఆవిడ జీవాధారం, ప్రాణాధారం. అంతే కదండి. అన్నమే మనం తినేటటువంటి భోజనమే మన మనస్సు, మన శరీరము, మన ఆలోచన. అందుకే సాత్వికమైన భోజనం చేయమని అంటూ ఉంటారు. శివుడు అంతటి వాడే ఆవిడ దగ్గర భిక్ష తీసుకున్నాడు. భిక్షాన్ దేహీ చ పార్వతి. అది అందుకని మామూలుగా ఈ అన్నపూర్ణాదేవి అవతారం రోజున దేవాలయాల్లో అయితే ఆ మూర్తి ఎంత ఉందో అంత రాసి పోసి అది అన్నదానం చేస్తూ ఉంటారు. అవునండి. మన పీఠంలో కూడా జరుగుతుంది. ఆ మూర్తి ఎంత ఉంటే అంత రాసి పోసి అన్నదానం చేసిస్తూ ఉంటాం. ఇలా అన్నపూర్ణ ఆవిడ లేకపోతే ఏదీ లేదు, ఏదీ లేదు. శివుడు అంతటి వాడికి ఆహారం కావాలంటే అన్నపూర్ణాదేవిగా ఆవిడ అవతారం ఎత్తి శివుడి ఆకలి తీర్చింది. అందుకని ప్రతి ఇంటా సుభిక్షంగా అన్నపూర్ణ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అన్నపూర్ణాదేవి అవతారం సందర్భంగా చెప్తున్నది ఏంటి అంటే, అన్నం వృధా చేయకండి, వృధా చేయొద్దు. చాలా మంచి విషయం అండి. అన్నం పరబ్రహ్మ స్వరూపము. భోజన నియమాలు పెట్టుకోండి. ఎంగిళ్ళు తినడము, ఎంగిలి తినద్దని ఎందుకంటారండి? చెప్తున్నా, ఎంగిలి తినద్దని ఎందుకంటారు? అసలు చిన్నప్పుడు చాలా నియమం. ఎందుకు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పెట్టుకొని ఇంకో స్పూన్ తీసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్లు వస్తాయా రావా, అంటువ్యాధులు వస్తాయా రావా? కరోనానే మనకి చాలా నేర్పించింది కదా. ఇందుకేనండి మరి పెడతా. మనం అప్పుడు ఏదో వాళ్ళు చాదస్తంగా పెట్టారు. ఎంగిలి భుజించవద్దు. మీ యొక్క క్రిములు మీ దగ్గర ఇవ్వండి, మళ్ళీ పక్క వాళ్ళకి అంటించాలా? నేను ఎంగిలి భుజించవద్దు. సాత్వికమైన భోజనం చేయండి. జంతు బలి మానేయండి. జంతువుల్ని సంహరించి తినడం మానేయండి. శాకాహారులుగా మారండి. చాలా సాత్వికమైన భోజనం చేస్తే ఆలోచన కూడా సాత్వికంగానే ఉంటుంది. పూర్వము మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో కూడా ఒకే దీంట్లో కలిపి ముద్దలు తీసి చేతుల్లో పెట్టేవాడు, నోట్లో పెడతాం అనేది లేదండి. ఆ రోజుల్లో వాళ్ళకి అంత జ్ఞానం తెలుసు. ఈ రోజుల్లో ఎంతో చదువుకొని ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి మరి అన్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద తిన్నా కూడా అమ్మ కొన్ని నియమాలు పాటించండి. అన్ని ఒకటే చేత్తో ముట్టుకోవడం, వడ్డించడానికి ఒకళ్ళు నిలబడండి. ఎడం చేత్తో వడ్డించుకోవడం మానేయండి. సాధ్యమైనంత వరకు ఈ బఫే భోజనాలు తగ్గించండి. చక్కగా ఏముంది, ఇంత ప్లేస్ ఉంది అనుకోండి, ఓ 20 మంది 30 మంది ఉంటే చక్కగా వడ్డించుకోవచ్చు కదమ్మా. ఒక్కొక్క బంతి లేస్తూ ఉంటారు. తొందరగా మొదలు పెట్టండి. అందుకని ఆ బఫే భోజనం, ఎడం చేత్తో వడ్డించుకోవడం, ఇవన్నీ అన్నాన్ని మనం అవమానపరిచినట్టే. ఎందుకంటే ఎంగిలి చేత్తోటి వండిన పదార్థాన్ని ముట్టవద్దు. ఇంకా నియమం, దేవుడికి సమర్పించకుండా మనం భుజించవద్దు. ఎప్పుడు ప్రసాదాన్ని తింటే మంచి ఆలోచన వస్తుంది. సరే, ఇక అన్నపూర్ణాదేవి అవతారంలోకి వెళ్ళిపోదాం. అన్నపూర్ణ ఒక్క శ్లోకం వల్లభే. ఇక్కడ అన్నపూర్ణ అనేసరికి మనం ఒక అన్నమే అనుకుంటున్నాం. జ్ఞానం కావాలన్నా కూడా అమ్మ కావాలి. అందుకే శ్లోకంలో ఏం చెప్పారు? అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. అంటే ఇక్కడ ఈ జ్ఞాన వైరాగ్యాలు ఎలా రావాలి? నువ్వు తినే ఆహారం నుంచే రావాలి. నిజమండి. ఇప్పుడు అర్థమేంటండి, ఆహారం వండేటప్పుడు నియమం కావాలి, ఆహారం తినేటప్పుడు నియమం కావాలి. అది ఎప్పుడైతే ప్రసాదం కింద మారుతుందో, ప్రసాదం నీ ఆహారం నువ్వు తిన్నప్పుడు కొంత రక్తంగా మారి నీ శరీరాన్ని పోషిస్తుంది. అదే నీ ఆలోచన కింద మారుతుంది. అదే నీ బుద్ధి, అదే నీ మనస్సు. ఈ జ్ఞాన వైరాగ్యాలు ఇప్పుడు ఎవరికి అవసరం లేదు, కానీ కావాలి. శ్లోకం మాత్రం చదువుతాం. శ్లోకం చదువుతాను. శ్లోకంతో పాటు ఆ జ్ఞానం ఇమ్మని అడగండి అమ్మని. అందుకని ఇవన్నీ కూడా ప్రసాదించేటటువంటి దేవత అన్నపూర్ణాదేవి. ఈరోజు ఆవిడికి అక్కడ కట్టేటటువంటి రంగు చందనపు రంగు. చందనం రంగు. అన్ని పప్పులు చూడండి ఏ రంగులో ఉంటాయి? లేత గోధుమ రంగు. అలాగే ఆవిడికి రకరకాల అలంకారాల్లో చక్కగా ధాన్యంతో అలంకరిస్తూ ఉంటారు. ఇలాగా విశేషమైన అలంకారాలు చేస్తూ ఉంటారు. అక్కడ శివుణ్ణి పెడుతూ ఉంటారు, భిక్షపాత్ర పెడుతూ ఉంటారు. ఇట్లా చూసుకుంటూ ఉంటే
ఇక ఒక్కొక్క అలంకారం పెరిగే కొద్దీ విశేషం పెరుగుతూ ఉంటుంది కదా. ఇక అన్నపూర్ణ ఈ అవతారంలో ప్రత్యేకత ఏంటంటే పరమశివుడిని నుంచో పెడతారు అక్కడ. అవును, పరమశివుడిని నుంచో పెడతారు. 9 అవతారాల్లో కన్నా ఈ అవతారంలో చాలా విశేషం ఉంటుంది ఎప్పుడూ కూడా. ఎందుకంటే మనకి కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అన్ని దానాల్లో కన్నా అన్నదానం ఎందుకు గొప్పది అంటే కడుపు నిండిపోయింది చాలు అని చెప్పేది ఈ అన్నదానం ఒక్కటే కదా. మిగిలినవి ఏవి ఇచ్చినా కూడా ఇంకా తృప్తి ఉండదు వారికి. అందుకని ఇంటికి వచ్చిన ప్రతి వారికి భోజనం పెట్టడం అనేది చాలా మంచిదమ్మా. అలాగే ఈరోజు శాకాన్నం అంటే కూరగాయలతో చేసినటువంటి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు. కొంతమంది దద్దోజనం చేస్తూ ఉంటారు, అంటే వారి వారి సాంప్రదాయాలను బట్టి చేస్తూ ఉంటారు. ఇది పెట్టాలి, మహానివేదనం కూడా ఖచ్చితంగా చేయవలసిందే. విశేష నైవేద్యం ఇది కింద పెట్టుకోవాలి, మహానివేదన చేసుకోవాలి. ఇక ఈ రోజు పఠించవలసినటువంటి స్తోత్రాలు, అమ్మవారికి సమర్పించేటటువంటి పువ్వులు ఏవైనా సరే, గులాబీ కానీ చామంతి కానీ ఏవైనా సరే వసివాడినటువంటి పువ్వుల్ని పెట్టండి. 10 మందికి కనీసం మీకు స్తోమత ఉంటే ఈరోజు అన్నదానం చేయండి. ఈరోజు పఠించవలసినటువంటి స్తోత్రము అన్నపూర్ణాష్టకము. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఒక్కటే చదువుతాను. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాన్నేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరి. మా చిన్నప్పుడు అండి ఈ అష్టోత్తరం చదివిన తర్వాతే మా నాన్నగారు మాకు అన్నం పెట్టేవారు. అంటే ఖచ్చితంగా అన్నం ముందు పెట్టుకుని ఈ అష్టోత్తరం ఖచ్చితంగా అందరం చదవాల్సిందే ఇంట్లో. అంటే ఇది అదే చెప్తున్నాను, మా భగవంతుడికి సమర్పణ చేసి తింటే ప్రసాదం కింద మారుతుంది అన్నం. అందుకని ఈ స్తోత్రం చదువుకోండి. ఇది అమ్మ ఈ యొక్క పూజా విధానము. అన్నపూర్ణాదేవిని ఇలా అర్చించుకోండి. అన్నపూర్ణ అష్టోత్తరం మనకి దొరుకుతుంది కదా, అందరికీ తెలుసు, మహిళలందరికీ తెలిసిన ఇదే శ్లోకం. నేను ఇందాక చెప్పాను కదా, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఈ చక్కగా ఈ శ్లోకాన్ని పఠిస్తూ చక్కగా అమ్మవారిని అర్చించుకోండి. మరొక అవతారంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.